హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు వీడియోలో జొన్న పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం. జొన్న పిండితో మనం ఎక్కువగా రొట్టెలు చేస్తూ ఉంటాం కదా. రొట్టెలే కాకుండా ఇలా హెల్దీగా బిస్కెట్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఎక్కువగా బిస్కెట్స్ అడుగుతూ ఉంటారు కదా. అలా అడిగినప్పుడు ఇలా జొన్న పిండితో బిస్కెట్స్ చేసి ఇవ్వండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. పిల్లలకైతే తప్పకుండా నచ్చుతుంది. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి పౌడర్ని యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి 2 కప్స్ జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్ బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బెల్లం పౌడర్ లేకుంటే తురిమిన బెల్లాన్ని 1 కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి. చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ని కేవలం ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను, మీరు స్కిప్ చేసినా ఏం కాదు. వీటన్నిటిని వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. బెల్లం, కోకోనట్ పౌడర్ అండ్ అలాగే జొన్న పిండి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ల వాటర్ లేదా పాలని యాడ్ చేసి స్మూత్గా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత జొన్న బిస్కెట్స్ని నేను 2 విధాలుగా బేక్ చేస్తున్నాను. ఫస్ట్ అవెన్ని 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకోవాలి. అండ్ అలాగే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు ఈ పిండితో జొన్న బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. నేను రౌండ్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను. బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ పెట్టి ఇలా రౌండ్ షేప్లో బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీనిని మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న అవెన్లో 180 డిగ్రీస్లో 12 to 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో బేకింగ్ ట్రే తీసుకొని బటర్ పేపర్ని పెట్టి బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే బేకింగ్ ట్రేకి ఆయిల్ని అప్లై చేసి కొంచెం పొడి పిండితో డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకొని ముందుగా హీట్ చేసిన కడాయిలో పెట్టి 20 to 25 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. మనకి బిస్కెట్స్ బేక్ అయ్యాయా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే కొంచెం బిస్కెట్స్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే బిస్కెట్స్ అడుగు కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇలా వస్తే బిస్కెట్స్ రెడీ అయినట్టు. అండ్ బిస్కెట్స్ మందాన్ని బట్టి కూడా ఒక 5 to 10 మినిట్స్ అటు ఇటు అవుతుంది. నేను కొంచెం సన్నగానే చేశాను కాబట్టి స్టవ్ మీద 20 to 25 మినిట్స్ వరకు టైం పట్టింది. 25 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం లైట్గా మెత్తగానే ఉంటాయి, కానీ పూర్తిగా చల్లారిన తర్వాత గట్టి పడతాయి. టోటల్గా కూల్ అయ్యాక సర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అవెన్లో కూడా బిస్కెట్ చాలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి. ఇక్కడ ఒక బిస్కెట్ చూపిస్తా చూడండి, బేక్ అయ్యాయో లేదో మీకే తెలుస్తుంది. బ్యాక్ సైడ్లో ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. అంతే అండి, జొన్న బిస్కెట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఇలా ఈ ప్రాసెస్లో మీరు కూడా బిస్కెట్స్ ప్రిపేర్ చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి. చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.